హాయ్ అండి. వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు కొత్తిమీర, పుదీనా 2 కలిపి రైస్ చేసుకుంటున్నామండి. ఈ రైసు లంచ్ బాక్స్‌లోకి, అలాగే మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ, ఏదైనా స్పెషల్‌గా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. దీనికి మనము కాంబినేషన్‌గా కుర్మా చేసుకున్నా పర్లేదు. లేదంటే కుర్మా చేయకున్నా గానీ ఓన్లీ రైతాతో అయినా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూద్దాము. ముందుగా రైస్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి. నార్మల్ రైసే అండి. ఇప్పుడు దీనికి కొత్తిమీర, అలాగే పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పేస్ట్ చేసుకుంటున్నామండి. పేస్ట్ కోసము అది కాకుండా ఇది వేరే ఎక్స్ట్రా అండి. దీన్ని ఒక పెద్ద కట్ట కొత్తిమీర, అలాగే పుదీనా కూడా దాంట్లో సగం అండి. కొత్తిమీర ఎంతైతే తీసుకుంటామో అందులో పుదీనా అందులో సగం తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొత్తిమీర, పుదీనా ఈ రెండును ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇందులో పచ్చివాసన అంతా పోయి బాగా ఉడికేటట్టు మనము ఈ కొత్తిమీరని, పుదీనాని బాగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. దాంట్లో నీరు మొత్తం పోవాలి. నీరు పోయేదాకా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. ఇది చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. దీన్ని మిక్సీకి వేసుకుంటున్నాము. ఈ కొత్తిమీర, పుదీనా 2 కలిపి మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే పోసుకోవద్దండి. ఓన్లీ కొత్తిమీర, పుదీనాని మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు ఒక 3-4 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకొని ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి రైస్లోకి సరిపోయే ఆయిల్ అంతా కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న దాసం చెక్క, 3-4 లవంగాలు, ఒక యాలక్కాయ, చిన్న మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి దీంట్లోకి మనము తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి. పావు టీ స్పూను పసుపు, అలాగే ఈ రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి. ఈ రైస్కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఇప్పుడే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుతూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా క్యారెట్ ఉడికేంతవరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. క్యారెట్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కూరగాయ ముక్కలకి అన్నింటికి కూడా ఈ పేస్ట్ పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ పేస్ట్ అంతా బాగా దీనికి పట్టిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం చల్లారబెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఇలా రైస్ను వేసి బాగా కలుపుకోవాలి. నేనైతే మామూలు రైస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము రైస్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకోండి,
మనము ఒక పెద్ద గిన్నెలోకి ఈ రైస్ని చల్లారబెట్టుకొని ఈ పేస్ట్ ఆ రైస్లోకి వేసుకోవాలి. అలా వేసి అంతటిని బాగా కలిపి కొంచెం కొంచెంగా మనం వేడి చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా రైస్ చేసినప్పుడు మనకి మూకుడులో సరిపోదు కదా, అందుకని పేస్టే మనం రైస్లో వేసేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకొని వేడి చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి వేయించిన జీడిపప్పు వేసుకొని కొంచెం రైస్ని వేడి చేసుకుంటే మనకి కొత్తిమీర పుదీనా రైస్ రెడీ అండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. నేనైతే టమాటా కుర్మాతోటి సర్వింగ్ చేశానండి. టమాటా కుర్మా, పెరుగు. ఈ టమాటా కుర్మా వీడియో కావాలంటే మన వీడియోలో ఉంది, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.